ఈ రోజుకి అమ్మ అంటే మీ కళ్ళమ్మటి నీళ్ళు అలా తిరుగుతున్నాయి, అర్థమవుతుంది ఎలా పెంచారు ఆమె. దే ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు వాళ్ళు దొరకటం వచ్చి వాళ్ళ నా అదృష్టం. ఏమిటంటే అందరి ఫ్యామిలీస్లో ఇలాంటి మదర్స్ సెట్ అవ్వట్లా. నేను చూస్తున్నాను కదా, ఆవిడ చాలా మంచివాడు మా అమ్మ. చూడండి ఎక్కడ ఇంత కూడా లేదు, అంత వెలిగింది, అంత సంపాదించింది, చివరికి నాకు ఇంత కూడా ఉంచలేదు. ఒకే ఆవిడ ఒక గారు బిడ్డకి బస్ స్టాండ్లో అంతా పడిపోయాను సావలేదండి, మందిర అపార్ట్మెంట్లోనే పోయింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు నేబర్స్ని కూడా మీకు చెప్పాను, మీరు వాళ్ళు కనుక్కుంటే వాళ్ళే చెప్తారు. ఇప్పటి నుంచి రాసేవాళ్ళు కూడా రాయరు ఇంకా. వాళ్ళ ఇష్టానికి రాయటం. బాధ అనిపించిందా? విన్నారా? నేను నా ఫ్రెండ్స్ చాలా మంది కోపం వచ్చింది ఇవన్నీ విని నాకు చెప్పారు, సలీమా ఇలా అంటున్నారు మీ అమ్మాయి, మా అమ్మ చెప్పుకొని. లేదు వాళ్ళని వదలకుండా ఏం చేయమంటావు, నేను ఎంతమంది నువ్వులు నేను కంట్రోల్ చేస్తాను, నేనేం చెయ్యాలో నేను చేశాను. నాకన్నా ఒక మనస్సాక్షి. మా అమ్మని ఎలా చూశాను, మా అమ్మమ్మని ఎలా చూశాను, వాళ్ళంతా పతనం అయిపోయారు. నా వల్ల అయిన దాంట్లో ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు నా కోసం ఎంతో త్యాగం చేశారు, చాలా త్యాగం చేశారు మా అమ్మమ్మ మా అమ్మ. నేను వాళ్ళకి ఏదో చేశాను చూశాను అని అంతా నేను చెప్పకూడదు సార్, అది తప్పు. ఇట్ ఈస్ మై డ్యూటీ. పేరెంట్స్ని చూడాలండి, పేరెంట్స్ని ఎల్డర్లీ పీపుల్ని వాళ్ళని చూడాలి, వాళ్ళని వదిలేయకూడదు. ఎల్డర్లీ పీపుల్ అకార్డింగ్ టు మీ ఏంటంటే సెకండ్ చైల్డ్హుడ్. మా అమ్మమ్మ చాలా సిక్ అయ్యారు లాస్ట్ డేస్లో. ఆమెను పసిబిడ్డను చూసుకున్నట్టు నేను చూసుకునేదాన్ని. మీరు మందిర అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను డైరెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు మా అమ్మమ్మని ఎలా చూసుకున్నాను. పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంట్లో ఉండే ఎల్డర్లీ పీపుల్ని బాగా చూసుకోవాలి, మనం వదిలేయకూడదు. ఓల్డ్ ఏజ్. అమ్మ చనిపోయినప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? మమ్మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు అటుగా తెలియలేదు సార్, కానీ ఆవిడ ధారాళంగా ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజు ఏమైంది ఉండొచ్చు కదా, ధారాళంగా. పెద్ద షాక్ అందరికీ, పెద్ద షాకు. అంటే ఎవరైనా పోతారు, నేను కూడా పోతా, నేనన్నా పర్మనెంటా, కానీ ఇంత తొందరగా పోద్దని నేను అనుకోలేదు. ఆవిడ బాగా సంతోషంగానే పెట్టుకున్నాను సార్, నేను బాగానే పెట్టుకున్నాను. ఆవిడకి వేరే మేజర్ డిసీజులన్నీ ఏమీ లేవు. నేను రెగ్యులర్గా ఆవిడని అపోలోలో చెకప్కి తీసుకెళ్లేదాన్ని, ఆవిడకి ఏ స్ట్రెస్ ఇచ్చేదాన్ని కాదు. నాకు వర్క్ ప్లేస్లో కానీ బయట ఉన్న ప్రెషర్ ఉన్నా ఆవిడకి చెప్పేదాన్ని కాదు. ఏ మాత్రం ఆవిడకి ప్రాబ్లం లేకుండా నా వల్ల అయినంతవరకు హ్యాపీగా ప్లెజెంట్గా పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ఆవిడ చాలా కష్టాలు పడింది మనిషి లైఫ్లో. అందుకని ఆవిడ హ్యాపీగా జోవియల్గా ఆవిడ అలా పెట్టుకునేదాన్ని ఇంట్లో. నేను ఈ పోవటానికి 2 రోజుల ముందే ఆవిడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, సత్యమూర్తి గారు అపోలోలో. ఆయన ఆవిడకి డాక్టర్, అంటే జనరల్ చెకప్. ఆయన అనేవాడు, ఎందుకు సలీమా అలా కంగారు పడతావు, మీ అమ్మ బాగానే ఉందంటే మళ్ళీ టెస్టులు తీయమంటావు. లేదు సార్ మా అమ్మమ్మ పోయింది, నాకు ఉండేది మా మమ్మీ ఒకతే, తను ఉన్నంత వరకు నేను జాగ్రత్త. యువర్ మమ్మీ ఈజ్ హెల్దీ, దర్ ఇస్ నో ప్రాబ్లం, వై ఆర్ యూ వర్రీడ్. లేదు సార్ మీరు ఆ టెస్ట్ తీయండి, ఈ టెస్ట్ తీయండి, డాక్టర్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్తున్నావు, నువ్వు నాకు తెలియదా ఏ టెస్ట్ తీయాలో. నువ్వు కంగారు పడక, మీ అమ్మకి ఏం లేదు, మీ అమ్మ బాగానే ఉంది, షీఈస్ డయాబెటిక్ అంతే కదా, మెడిసిన్స్ అసలు ఏం లేదు, మీ అమ్మ పక్కాగా ఉంది, నువ్వు టెన్షన్ అవ్వక, నువ్వు వెళ్ళని చెప్పి నవ్వి పంపించాడు నన్ను ఆయన. 2 days ప్రేయర్. అందరితో చక్కగా మాట్లాడు సార్, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది మా అమ్మ. ఆ రోజు కూడా ఏమైందంటే, మా మమ్మీ చనిపోయిన రోజు ఏమైందంటే, మార్నింగ్ నా చేతితో నేనే కాఫీ ఇచ్చి నేనే గీజర్ వేసాను, స్నానం చేసి వస్తానమ్మా అంటే వెళ్ళమని చెప్పాను. వెళ్ళింది, లోపలికి వెళ్ళి ఏదో హెవీ బ్రీదింగ్ సౌండ్ నాకు వినిపించింది, బాగా హెవీ బ్రీదింగ్. హాల్ నుంచి పరిగెత్తికెళ్ళా. వెళ్తుంటే ఇలా అంది, నన్ను చూసి వెళ్ళిపోతున్నానని చెప్పి నాకు ఇలా అంది, వెళ్ళిపోయింది టప్పుమని. నేను అప్పుడు కూడా పల్స్ చూస్తే పల్స్ లేదు, అయినా కూడా నేను అపోలోకి ఫోన్ చేసి గబా అంబులెన్స్ తెప్పించి ఏదైనా సేవ్ చేయగలిగితే వెంటిలేటర్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మమ్మీని అంబులెన్స్లో వేసుకొని నేను ఒక్కదాన్ని పరిగెత్తా. అందరికి ఎంతకు పరిగెత్తేసారు బిల్డింగ్, నాకు ఇప్పుడు టైం లేదు మాట్లాడటానికి, నేను అంబులెన్స్లో పరిగెత్తా అపోలోకి. తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్స్ చూసారు. అప్పుడు ఏదో సర్జరీ కోసం ఉన్నారు సత్యమూర్తి గారు. ఆయనకి గిరిజమ్మ వచ్చింది సార్ ఇలా క్రిటికల్ అంటే ఆయన కూడా వచ్చాడు పరిగెత్తుకొని, అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి పరిగెత్తుకొచ్చింది. చూశాను, వెళ్ళి మమ్మీని చూసి నాతో ఏం మాట్లాడదు, ఇట్లా చూశాడు సత్యమూర్తి గారు. మమ్మీ పోయిందని నాకు చెప్పలా, ఇలా చూశాడు నన్ను, సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు. డ్యూటీ డాక్టర్ వచ్చాడు, విన్నా సార్ అన్న, మమ్మీ సెత్తిపోయి 1/2 மணி நேரம் ஆயிடுச்சு சலீமா, அவர் ஏன் ஒன்று சொல்லாமல் போகிறாரு డాక్టర్ ఎందుకు నాకేం చెప్పకుండా వెళ్తున్నారని. వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడరు. 1/2 hour అయింది సార్ మా మమ్మీ చచ్చిపోయి. ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ చెప్తుంటే ఎవరు నమ్మరే. హెల్దీగానే ఉన్నారు అప్పటికి అమ్మ? సార్ ఆ రోజు మార్నింగ్ బాగానే ఉంది సార్, నేనే కదా సార్ కాఫీ ఇచ్చాను, స్నానం చేసి వస్తాను. ఒక 60 ఉంటాయి అంతేనా? 60 ఉండొచ్చు అంతే. ధారాళంగా 20 years ఉండొచ్చు. ఫిబ్రవరిలో మా అమ్మమ్మ పోయారు, తిలకం గారు. అమ్మమ్మ అంటే బాగా సిక్ అయ్యి పాపం చాలా కష్టపడింది ఆవిడ,
బాగా కంప్లీట్లీ బెడ్ రిడన్ ఆవిడ 2.5 years చాలా కష్టాలు పడింది పాప అమ్మ. విదిన్ 6 months మా అమ్మ. నేను అస్సలు అనుకోవాలి అంత తొందరగా మమ్మీ పోద్దని. మనం చెప్పలేము కదా, లైఫ్ చాలా ఎర్లీగా పోయింది మా అమ్మ నాకు.